అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విందారండి. ఈరోజు శుక్రవారము, మరి 5వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విందారండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్త మనం విన్నట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖన భాగం, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్తలో చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అది ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి ఈ మాట ఏంటంటే న్యాయ విమర్శ. సో న్యాయ విమర్శ అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే చాలా విషయాలను ఒక 5 విషయాలు చేద్దాం. దాంట్లో మొదటి కోణం ఏంటంటే, న్యాయ విమర్శ అంటే చట్టము. న్యాయ విమర్శ అంటే అర్థం ఏంటంటే, వ్యాఖ్యానములు ఈ కోణం రాయబడుతూ వచ్చింది. కొన్ని అర్థభావంగా చూసినట్టే అవి చట్టము అని రాయబడుతూ వచ్చింది. న్యాయ విమర్శ అంటే చట్టము అంటే అర్థం ఏంటి? నిబంధన సమితిలో అని అర్థం. నిబంధన సమితులు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నేరస్థాపన చేసేది మనం. అంటే ఎవరైతే నీ మీద దోషారోపణ చేయబోతున్నారో వారిపైన నువ్వు నేరస్థాపన చేస్తావు. ఎప్పుడు? న్యాయ విమర్శలో. న్యాయ విమర్శ అంటే చట్టంలో. ఏదైతే అందుకే లోకంలో చాలా మంది చూడండి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది అంటారు. ఏదైనా కేసులో, ఏదైనా కోర్టు కేసులు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోయిద్ది అంటారు. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, గమనించాల్సిన అనుభవం ఏంటంటే, ప్రియులారా, మొదటి కోణం న్యాయ విమర్శ అంటే చట్టము. చట్టం అనగా నిబంధన సమితిలో, లేదా నిబంధన సమితి అని అర్థం. ఒక నిబంధన సమితి అంటే ఒక నిబంధనతో కూడిన సమితి ఏదైతే ఉందో దాన్ని చట్టం అంటారు. దాన్నే న్యాయ విమర్శ అంటారు. సో న్యాయ విమర్శ అంటే చట్టం, అంటే ఒక నిబంధన సమితి. చట్టం అంటే నిబంధన సమితి. న్యాయ విమర్శ అంటే చట్టం. చట్టం అంటే అర్థం ఏంటి? ఒక నిబంధన సమితి అంట. అంటే ఏదైతే నిబంధనతో కూడిన సమితి ఏదైతే ఉందో దాంట్లో నీ మీద దోషారోపణ చేయవారికి నువ్వు నేరస్థాపన చేస్తావని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవదిగా న్యాయ విమర్శ అంటే రెండో అర్థం ఏంటంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ప్రకారం న్యాయ విమర్శ అంటే రెండో అర్థం న్యాయ సూత్రాలు అని అర్థం. అంటే న్యాయ సూత్రాలు అంటే అర్థం ఏంటంటే విలువలతో కూడినవి అని అర్థం. ఏంటండి? విలువలతో కూడినవి. చూడండి, న్యాయ సూత్రాలు. న్యాయ విమర్శ అంటే న్యాయ సూత్రాలు అని అర్థం. ఒకటి, న్యాయ విమర్శ అంటే చట్టం అని అర్థం. రెండు, న్యాయ విమర్శ అంటే న్యాయ సూత్రాలు అని అర్థం. అంటే విలువలతో కూడినవి. న్యాయ సూత్రాలు అంటే విలువలతో కూడినది. కాబట్టి విలువలతో కూడినటువంటిది అంటే మన విలువను కాపాడేటటువంటి ఒక సమయంలో మన విలువల గురించి ఏమంటారు, మన విలువ గురించి ఒకానొక రోజు మన విలువ తీయడానికి సాతాను క్రియలు లాంటి అనేకులు మనకు ఎదురుగా పోగాడి మన విలువను పాడు చేయడానికి, మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి చూసినప్పుడు, ఆ రోజు మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రజలు చూసినప్పుడు, ఆ దినమున మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి అనేకులు కూడుకుని వచ్చినప్పుడు వారి మీద నువ్వు నేరస్థాపన చేస్తావు అని. విలువలతో కూడిన దినం అంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకునే దినమున నీ మీద నీ సాక్ష్యం పాడు చేయడానికి అనేకులు వచ్చినప్పుడు వారి మీద నువ్వు నేరస్థాపన చేస్తావు. నీ సాక్ష్యాన్ని ఎవరు పాడు చేయాలనుకున్నారో వారి సాక్ష్యం గురించి నువ్వు విమర్శించేవాడుగా దేవుడిని సిద్ధపరచడానికి ఇష్టపడుతుంది. ఇది రెండు. మూడోదిగా చూస్తున్నాను. అందుకే మన సాక్ష్యాన్ని ఎవరైనా పాడు చేస్తుంటే మనం బాధపడవసరం. ఒక రోజు మన సాక్ష్య నిమిత్తమై వారి సాక్ష్యాన్ని పాడు చేసుకునే వారికి ఉంటాడు. ఎందుకంటే మన సాక్ష్యం దృఢమైనది ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మన సాక్ష్యాన్ని పాడు చేయాలనుకున్నా తన సాక్ష్యాన్ని తను పాడు చేసుకునే వాడికి ఉంటాడు. ఇది రెండు. అలా దేవుడు అనుమతిస్తాడు. మూడోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం న్యాయ విమర్శ అంటే మూడోదిగా ఇక్కడ చూడండి, న్యాయస్థానముల తీర్పు అని అర్థం. ఏంటండి? న్యాయస్థానముల తీర్పు అంటే న్యాయమును అందించేవని అర్థం. అంటే ఒకరోజు మనం తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఒకరోజు మన మీద అనేకులు నిందించడానికి మనల్ని ఎక్కడైనా నిలవబెట్టినప్పుడు ఆ న్యాయ తీర్పులో ఏం జరుగుతుందండి? ఆ న్యాయ తీర్పులు అంటే న్యాయం అందించబడుతుంది మనకి. ఇప్పుడు చూడండి, నాబోతు ఉన్నాడు. నాబోతు ఏం చేయబడుతూ వచ్చిందండి? రెండో రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్టే నాబోతు ఏం చేయబడుతూ వచ్చింది? నాబోతు యొక్క జీవిత చరిత్ర చూసినట్టే నాబోతుని ఏం చేస్తున్నారు? అతడు ఏ తప్పు చేయకపోయినా ఉపవాస దినం ఒకటి కేటాయించి ఆ దినం ఏం చేస్తున్నారు? నాబోతు మీద నింద వేస్తున్నారు ఉపవాస దినమున. అంటే ఆ రోజు నాబోతుకి న్యాయం అనేది జరిగించకపోవచ్చు, న్యాయం అనేది అందకపోవచ్చు.
కానీ ఒకరోజు మన మీద క్రీస్తు రక్తం కడగబడిన మన మీద సాతానుడు నేరస్థాపన చేసేటప్పుడు ఆ రోజు న్యాయం అన్నది మనకు అందించబడుతుంది. ఆ న్యాయం ఎలా ఉంటుంది అన్నది ఒకరోజు సాతాను మన మీద నేరస్థాపన చేసిన రోజు వాడికి ప్రభు తెలియపరుస్తాడు. మనల్ని గురించినటువంటి న్యాయము మనకు అందించి ఆ రోజు సాతానికి ఎదుట మన గురించి న్యాయము ఆ సాతానికి అందించేవాడు ఉంటాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డలు ఎలాంటి వాళ్ళు, చూసుకోవాలి ఎలాంటి వారు అని ఆయన న్యాయం మనకు అందించి ఆ న్యాయం గురించి సాక్ష్యాన్ని సాతానికి అందిస్తాడు. ఇదిగో నా బిడ్డల యొక్క సాక్ష్యం ఎలా ఉందని. ఇది ఆ రోజు నువ్వు నేరస్థాపన చేయొచ్చు సాతాను మీద. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యం చూసినట్టు ప్రియులారా, న్యాయ విమర్శ అంటే 4వ కోణం ఏంటంటే యెషయా గ్రంథం 54:17 వచ్చిన ప్రకారం న్యాయ విమర్శ అంటే 4గా న్యాయ వ్యవస్థలు. ఏంటండి న్యాయ వ్యవస్థలు అంటే విమర్శకు విశ్లేషించడం, విమర్శకు సంబంధించిన కానీ విశ్లేషించేది కానీ, అంటే క్షుణ్ణంగా అసలు దాని గురించి ఏంటి అవగాహన తెచ్చి ఒక అవగాహన తీసుకొచ్చి, ఒక చిన్న పొరపాటు ఉండ దాని విషయమే ఒక అవగాహనలో తీసుకొచ్చి దాన్ని క్లారిటీ చేసేవే న్యాయ వ్యవస్థలు. న్యాయ వ్యవస్థలు అని అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా కోణాల్లో ఉంటూ వచ్చి ఇక్కడ ప్రియులారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువగా న్యాయ వ్యవస్థలు అంటే ఎక్కువ అనుభవాలు కలిగినవి, ఎక్కువగా గూఢభావాలు బయలుపరిచేవని అర్థం. ఇక్కడ ఇట్లా న్యాయ వ్యవస్థలో ఒకరోజు సాతాను నీ మీద అన్యాయంగా నిందించబోతున్నప్పుడు, నీ మీద దోషారోపణ చేయబోతున్నప్పుడు దేవుని యొక్క న్యాయ వ్యవస్థలో నీకేం జరుగుతుందండి? నిన్ను గురించిన విశ్లేషణ సాతానికి తెలియపరచబడుతుంది. నువ్వు ఎంత గొప్పవాడువో ఆ గొప్పతనం సాతానికి తెలియపరచబడుతుంది దేవుని ద్వారా న్యాయ విశ్లేషణ అప్పుడు, ఆ న్యాయ వ్యవస్థలప్పుడు. ఆ న్యాయం నీ మీద సాతానుడు నేరారోపణ చేసిన రోజు నీ మీద దోషారోపణగా ఏదైతే సాతాను చేస్తాడో దోషారోపణగా సాతాను నీ మీద చేసినప్పుడు నువ్వు వాడి మీద నేరారోపణ చేయడం కొరకై దేవుడు న్యాయ వ్యవస్థలో నీకు నిన్ను గురించి విశ్లేషణ దేవుడు ఇచ్చేవాడు ఉంటాడని అర్థం ఇక్కడ. ఇది 4వ మాట. 5వ విషయం న్యాయ విమర్శ అంటే 5వ మాట ఏంటంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం చూసినట్టయితే న్యాయ విమర్శ అన్న దాంట్లో 5వ కోణం అక్కడ ఒక ప్రక్రియ, అంటే ఆ న్యాయంతో కూడినది, ఆ విమర్శతో కూడిన ప్రక్రియ. అంటే ఏదైతే విమర్శతో కూడిన ప్రక్రియ సాతానుడు నీ మీద తీసుకొస్తాడో అప్పుడు నిన్ను గురించినటువంటి సాక్ష్యాన్ని దేవుడిచ్చి సాతాన్నే విమర్శించేవాడుగా దేవుడు అంటాడు. ఎందుకంటే నా బిడ్డలు ఎలాంటి వాడు అందుకంటాడు కదా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానివి, నువ్వు సమభూమావిని కాక అంటాడు. అంటే దేవుడు తన విమర్శ, తన ప్రక్రియని, ఆ విమర్శించే ప్రక్రియని దేవుడు అనుమతిస్తాడు. ఎప్పుడు న్యాయ విమర్శలో సాతాను నీ మీద దోషారోపణ చేసినప్పుడు వారి మీద నేరస్థాపన నువ్వు చేయడం కొరకై ఆ న్యాయ విమర్శలో నువ్వేం చేయబడుతున్నావు? ప్రియమైన వల్ల ఆయన ద్వారా ఆ విమర్శ ప్రక్రియలో దేవుని పక్షాన్ని న్యాయం చేర్చాలనుకుంటున్నాడు. ఆ విమర్శ చేసే విధానంలో జాగ్రత్తగా దేవుడు నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు సాతాను నీ మీద దోషారోపణ చేసినప్పుడు ఆ విమర్శ ప్రక్రియలో దేవుడు నీ పక్షం నుండి సాతాను మీద నేరస్థాపన ఏ విషయం దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ ఈ అదంతుల అనుభవం న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నేరస్థాపన చేయదు. న్యాయ విమర్శలో దోషారోపణ అంటే సాతాను మన పైన దోషారోపణ చేయడానికి ఇష్టపడతాడు. ఆ రోజు న్యాయ విమర్శలో అంటే చట్టము అంటే ఒక క్రమంలో ఉన్నప్పుడు దేవుడు తన నిబంధనతో కూడిన విలువలు మనకిస్తాడు, సమితులు. తర్వాత న్యాయ సూత్రాలు అంటే విలువలతో కూడి. 3 తీర్పులు అంటే ఎక్కువగా అంటే న్యాయాన్ని అందించేవి. 4వదిగా చూసినట్లయితే న్యాయ వ్యవస్థలు అంటే విమర్శలకు విశ్లేషించడం, నీ గురించి విశ్లేషణ దేవుడు ఇస్తాడు. నా బిడ్డ ఎలాంటి వాడే. 5వదిగా చూసినట్లయితే ఆ విమర్శ ప్రక్రియలో దేవుని పక్షం నుండి కార్యం చేయడానికి ఇష్టపడేవాడు ఉంటాడు. ఆ విమర్శ చేసే విధానంలో దేవుడు నిన్ను జాగ్రత్త కాపాడుకుని సాతానుపైనే నువ్వు నేరస్థాపన చేసేవాడుగా, వాడి మీద దోషారోపణ చేసేవాడుగా దేవుడు నేను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. అట్లు దేవుడు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయడానికి ఆ సాతానికి వాడి మీద నువ్వు నేరస్థాపన చేయాలంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, దేవునికి విరోధంగా ఉండకూడదు. మన జీవితం ఎక్కడ దేవునికి విరోధంగా ఉండకూడదు. దేవునికి మహిమార్థమైన క్రైస్తవ జీవితం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన నుండి ఆ న్యాయ విమర్శ రోజు సాతాను మీద దోషారోపణ చేసిన సాతాను పైన నువ్వు నేరస్థాపన చేసేవాడుగా దేవుడు నిన్ను స్థిరపరచడం కొరకే ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఈరోజు ఇవ్వబడిన పడకల మీద కృపావర్తను బట్టి మీకు వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో మీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని క్రీస్తును మేము జీవించడానికి సహాయం చేయండి. ఏ లోపాలైతే మాలో ఉంటున్నాయో, ఏ బలహీనత అయితే మాలో ఉంటున్నాయో క్షమించి
దేవా ఒకరోజు న్యాయ విమర్శ మా మీద దోషారోపణ చేయనప్పుడు, న్యాయ విమర్శలో దోషారోపణ మా మీద చేయనప్పుడు మేము నేరస్థాపన చేసేవారికి ఉండాలి. అలా ఉండాలంటే మేము మీ కొరకే నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి ప్రభా న్యాయ విమర్శ అంటే ఏంటో ఒక 5 అంతల అనుభవం చూసాం. అలాంటి అనుభవంలో ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ మా పక్షాన్ని మీరు న్యాయ విమర్శలో కూడా పోరాటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మా కొరకే కలువరిశిలో ప్రాణం మీరు చనిపోయి తిరిగి లేచి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగారు. ఆ కడిగినందుకు కూడా మీకు వందనాలు. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగినందుకే స్తోత్రాలు. మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడం సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.